అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవ సహాయాన్ని. నిన్న ఉదయం సుమారు 6:30 కొవ్వూరు నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ఒక కుటుంబము అక్కడికక్కడే నలుగురు, ఒక కుటుంబానికి సంబంధించిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం మన బాపులపాడు మండలమే కాదు, కృష్ణా జిల్లా రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. దాని విషయంలో పోలీసులకు సీసీ కెమెరాలు చూడగా ఒక సంఘటన అయితే వారికి బయటపడింది. ఆ సంఘటన పోలీసులు మీడియా వారికి వివరించడం కూడా జరిగింది. అదేమిటంటే నిన్న జరిగినటువంటి 6:30 జరిగిన ప్రమాదంలో అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఈ ప్రమాదం జరిగిందని పోలీసు వారు మొట్టమొదటిగా మీడియాకి వెల్లడించడం జరిగింది. అయితే పోలీసు వారిని కొంత సమయం తర్వాత సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలించడం, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ సంఘటనా స్థలానికి కృష్ణా జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ సంఘటన పరిశీలించి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడం ప్రతి ఒక్కరిని బాధాకరానికి గురి చేసిందని కూడా ఆయన కూడా బాధపడినటువంటి సంఘటన అయితే నిన్న బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటని పోలీసు వారు సీసీ కెమెరాలు చెక్ చేయగా దాంట్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. తమిళనాడు చెన్నైకి చెందినటువంటి స్వామినాథన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు, అతని అన్న కొడుకు అన్నటువంటి ఒక కుమారుడు, మొత్తం 5 సభ్యులు ఒకే కారులో ప్రయాణిస్తుండగా కొవ్వూరు నుంచి చెన్నైకి వెళ్ళడం జరుగుతుంది. కొవ్వూరు నుంచి చెన్నైకి వెళ్తున్న క్రమంలో మన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు సమీపానికి హెచ్పి పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి వెనకమాల నుంచి ఒక లారీ అతి వేగంగా వచ్చి ఆ యొక్క కారును ఢీ కొట్టడంతో ఆ యొక్క కారును ఢీ కొట్టిన వెంటనే ఈ కారు అదుపు తప్పి డివైడర్ ను ఎక్కి అవతల పక్కకి వెళ్లి అవతల పక్క నుంచి వచ్చిన ఆ యొక్క లారీని ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం ముందుగా అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే స్వామినాథం అనేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు ఎవరైతే డ్రైవింగ్ సీట్ లో ఉన్నారో ఆ డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొవ్వూరు నుంచి వస్తున్నారు. కొవ్వూరు నుంచి వస్తున్న క్రమంలో నిద్ర ఆపలేక లేదంటే అతివేగంగా కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం చోటు చేసుకుందని మొట్టమొదటిగా పోలీసులు మీడియా వారికి కూడా వెల్లడించడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ యొక్క యథార్థ ఘటన అనేది బయటకు వచ్చింది. ఈ గుద్దుదంటే లారీ ఈ వ్యక్తి అంటే ఎక్కడ ఆగలేదు. అతను చిలకలూరుపేటకు సంబంధించిన లారీ కాబట్టి చిలకలూరుపేట వెళ్ళిపోయింది. ఆ లారీ ఆ గుద్దిన తర్వాత అతను ఎక్కడ ఆగలేదు. చిలకలూరుపేట వెళ్ళి అక్కడ లారీ ఆఫీస్ పరారైపోయారంట. అనుమానించిన సిఐ తన పర్యవేక్షణలో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే చిలకలూరుపేట వెళ్లి లారీని కూడా పట్టుకురావడం జరిగింది. ఆ లారీని పట్టుకొచ్చారు. రేపో ఎల్లుండో ఆ లారీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు మీడియా వారికి వెల్లడిస్తారు. ఆ ప్రమాదం విషయం కూడా ఆ సీసీ ఫుటేజ్ కూడా మీడియా వారికి రేపు కానీ ఎల్లుండో కానీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కుటుంబం నిర్లక్ష్యంగా అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అన్నారు. కానీ ఒక లారీ వ్యక్తి ఢీకొట్టి పరారైపోయాడు కాబట్టి ఆ యొక్క లారీ ఢీకొట్టడంతో మాత్రమే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏది ఏమైనటువంటి జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా బాధాకరమైన సంఘటన. ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అంటే ఏదైతే స్వామినాథం అనే వ్యక్తి ఉన్నారో, స్వామినాథం అతని కుమార్తె, అతని కుమారుడు, అదేవిధంగా తన అన్న కుమారుడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. తన భార్య మాత్రము తీవ్ర గాయాలతో విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం ప్రతి ఒక్కరిని బాధాకరంగా గురి చేసింది. పోలీసులు వెల్లడించిన తర్వాత సీసీ ఫుటేజ్ వివరాలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.